సినిమాలో తన క్లాస్ మాస్ యాక్షన్ తో అదరగొడుతూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి ఎంతో మంది అభిమానులకి ఫేవరెట్ హీరోగా మారి తన ఎవర్ గ్రీన్ అందంతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన హీరో మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని తీసుకుని కేవలం సినిమాలో స్టార్డమ్ సంపాదించడమే కాక తన తండ్రిని మించి రియల్ హీరోగా ఎదిగాడు. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోనే. ఓవైపు వరుస సినిమాలు కుటుంబంతో బిజీగా ఉండే ఆయన మరోవైపు సామాజిక సేవ ద్వారా ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు తన వంతు సాయం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల పాలిట దైవంలా నిలుస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టారు. అలా ఆయన కాపాడిన కొంతమంది చిన్నారుల గురించి వారి మనసులో మహేష్ బాబుకు ఉన్న స్థానం చాలా గొప్పది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు ఎప్పుడూ అండగా నిలుస్తుంటాడు. చిన్నారులకు ఎవరైనా సాయం కావాలంటే క్షణాల్లో ముందుకొస్తాడు. ఇప్పటికే వందల మంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్స్ చేయించారు. చాలా రోజుల క్రితం వరకు మహేష్ ఫౌండేషన్ ఆ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియదు. మహేష్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. సెలబ్రిటీ కావడంతో ఆయన ఎంత దాచాలనుకున్నా ఆయన చేస్తున్న సామాజిక సేవ గురించి దాగలేదు. మహేష్ బాబు మాత్రమే కాదు తన భార్య నమ్రత కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఫౌండేషన్ గురించి బయటకు తెలిసాక నమ్రత శిరోద్కర్ గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రచారం, అవగాహన కార్యక్రమాలను చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన హృదయ సంబంధిత చికిత్స ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పొందొచ్చు అని ఆమె పిలుపునిచ్చారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 1200 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఇందుకోసం ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్బో హాస్పిటల్స్ తో కలిసి పనిచేశారు. ఇప్పటి వరకు విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న ఆంధ్ర హాస్పిటల్స్ సేవలు ప్రస్తుతం విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో కొత్త హాస్పిటల్ ని ఏర్పాటు చేశారు. ఇకపై వైజాగ్ లోనూ ఆంధ్ర హాస్పిటల్ సేవలు కొనసాగుతాయని మహేష్ బాబు ప్రకటించారు. కేవలం మహేష్ నమ్రతలే కాదు వారి కూతురు సితార కూడా తల్లిదండ్రుల బాటలోనే ముందుకు వెళ్తోంది. తాజాగా తన బర్త్డే సందర్భంగా పేద విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేసింది. అంతేకాదు తండ్రి చేసే సేవా కార్యక్రమాలకు సితారనే బ్రాండ్ అంబాసిడర్. మహేష్ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కొత్త వెబ్సైట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహేష్ బాబు ఫౌండేషన్ .org పేరుతో ఈ వెబ్సైట్ ని తీసుకొచ్చారు. పిల్లల కోసం 2023 నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెల తన పాకెట్ మనీని మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా ఇస్తున్నట్టు సితార తెలిపింది. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని సితార పేర్కొంది. అయితే ఏ పని చేయాలన్నా ప్రతిదానికి ఓ కారణం ఉండే ఉంటుంది. అలాగే మహేష్ బాబు కుటుంబం ఇలా ఎంతో మంది చిన్నారులకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు చేయించడం వెనుక కూడా ఓ పెద్ద కారణమే ఉంది. ఇది 16 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. మహేష్ బాబు నమ్రత దంపతులకు ముందు గౌతమ్ కృష్ణ పుట్టాడు. గౌతమ్ అందరిలా సాధారణంగా పుట్టలేదు, 6 వారాల ముందే పుట్టాడు అని మహేష్ బాబు బాలయ్య బాబు అన్స్టాపబుల్ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు గౌతమ్ కేవలం తన అరచేతిలో పట్టేంత చిన్నగా ఉన్నాడని, తనకు ఆ సమయంలో ట్రీట్మెంట్ కి చాలా ఖర్చయిందని మహేష్ చెప్పాడు. మా దగ్గరుంటే డబ్బుంది కాబట్టి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించాం, కానీ డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి అని అప్పుడు అనిపించింది. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది. ఎవరైతే డబ్బులు లేక పిల్లలకు చికిత్స చేయించలేని పరిస్థితిలో ఉంటారో వారికి సాయం చేయాలని. అలా మొదలైందే ఈ మహేష్ ఫౌండేషన్. దేవుడు ఎక్కడో ఉండడు, మనిషిలోనే ఉంటాడు, మన మధ్యే తిరుగుతుంటాడు. మనకు అవసరమైనప్పుడు మరో మనిషి రూపంలోనే తారసపడుతుంటాడు, సాయపడుతుంటాడు. అందుకే దైవం మనుష్య రూపేణ అని ఎప్పటి నుంచో అంటున్నారు మన పెద్దవాళ్ళు. అలా మహేష్ బాబు కూడా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడి ఆ కుటుంబాలకు ఆనందాన్ని ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులకు చదువునిచ్చారు. మరెంతో మందికి జీవితాన్ని ఇచ్చి దేవుడిలా మారాడు. మరి మహేష్ బాబు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.